బీసీల పట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయి. బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్ అన్నారు. ఇక మోదీ కుటుంబంపై రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకే ఆయనపై అనర్హత వేటు వేశారన్నారు. దాన్ని కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక సీఎం కేసీఆర్ బీసీలను ఓటు బ్యాంకు కోసం వినియోగించుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీసీల సత్తా కేసీఆర్ కు చూపిస్తామని హెచ్చరించారు. ఎందుకంటే అక్కడ జగజీవన్ రామ్ ఛాత్ర నివాస యోజన అని బోర్డు ఉంటది కనుక కుళ్ళు మనిషి కేసీఆర్ అంటే ఎవ్వరు బాగుపడద్దు, తన కుటుంబం తన ఫ్యామిలీ తప్ప ఎవ్వడు ఎదగొద్దు అనేది వారి కుళ్ళు. బీసీలకు అగ్ర భాగం, బీసీలు అన్ని వర్గాలతో పాటు బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అగ్రపీట వేయటమే బీజేపీ యొక్క ఏజెండా. ఈ రోజు సాక్షాత్ ప్రధానమంత్రి బీసీ. మీకు చెప్తున్నాను, 27% మంత్రులు బీసీలు, 105 ఎంపీస్ ఆర్ బీసీస్. ఈ రోజు మీకు ఇంకోటి తెలుసా, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా బీఆర్ఎస్ లో కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి, అది ఇంకేమైనా ఉంటే కూడా మిగతా వాళ్ళందరూ తోలు బొమ్మలే. ఇక కాంగ్రెస్ లో ఎన్నేళ్లు ఉన్నా కూడా ఒకటే వర్గం నాయకత్వం. కేవలం బీజేపీని ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది, ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది, ఒక ఓసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది, ఒక ఎస్టీ కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది.